హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ అప్డేట్ మీ ముందుగానే తీసుకురావడం జరుగుతుందండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 309 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జనరల్ కేటగిరీ 125, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 30, ఓబీసీ కేటగిరీకి 72, ఎస్సీ కేటగిరీకి 55, ఎస్టీ కేటగిరీకి 27 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీలో ఎవరైతే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఉంటుందో వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే 10+2 స్టాండర్డ్లో రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలండి. దీని ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషను ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సింగిల్ ఎగ్జామ్ అండి. ఇది మనకి ప్రతి ఎగ్జామ్ కూడా స్టేజ్ 1, స్టేజ్ 2గా కండక్ట్ చేయడం జరుగుతుంది. రైల్వే కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానీ ఈ అభ్యర్థులు ఎవరికైనా సరే ఈ నోటిఫికేషన్ బాగా యూజ్ అవుతుంది. మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25th అండి. ఈ మంత్ 25th స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 24th ఎండ్ అవ్వడం జరుగుతుంది. 24th వరకు వెయిట్ చేయకండి. సర్వర్ ఇష్యూ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే దీనికి పే స్కేల్ వచ్చేసి 40,000 అండి. బేసిక్ పే వచ్చేసి 40,000, అరౌండింగ్ 140,000 వరకు కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్గా. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే బీఎస్సీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదువుంటారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి. సింగిల్ ఎగ్జామ్ అనేది గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఎగ్జామ్ ఇది. నెగిటివ్ మార్కింగ్ అనేది అస్సలు లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే సింగిల్ ఎగ్జామ్ ఎవరైతే మెరిట్లో పాస్ అవుతారో వాళ్ళని ఫర్దర్గా మెడికల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆయా కేటగిరీలో ఉన్న పోస్ట్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో, క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూడండి, ఇక్కడ 1000 రూపీస్ ఇవ్వడం జరిగిందండి. 1000 రూపీస్ అండి ఫీజు. అలాగే ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా ఫీజు అనేది లేదండి. రిమైనింగ్ వాళ్ళకేమో 1000 రూపీస్ ఫీజు పే చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి నోటిఫికేషన్ అండి. ప్రస్తుతంలో స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఇది మంచి పే స్కేల్ ఉంది. అలాగే మంచి నోటిఫికేషన్ అండి. ఇది సింగిల్ ఎగ్జామ్తో తేలిపోయేది, నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు ఎలాంటి నోటిఫికేషన్ త్వరగా అప్డేట్ రావాలంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.